బాపట్ల జిల్లాలో ఎమ్మెల్యే వేగిసేన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణ అవగాహన ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి రథం బజారు వరకు ఈ ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే నరేంద్రవర్మ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లి కరపత్రాలను అందజేసి ప్రతి షాపు బయట జీఎస్టీ తగ్గింపు బోర్డును అమర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు బాలనారాయణ, కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా అవలంబించిన జీఎస్టీ సంస్కరణలు జీఎస్టీ 2.0 గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 2.0 అంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా అమలవుతున్న ఈ సంస్కరణలు దానివల్ల లాభాలు కస్టమర్లకి అంటే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంతంత ట్యాక్సులు తగ్గుతున్నాయి ఇవంటూ మేము పాంప్లెట్ల ద్వారా ఈరోజు బాపట్ల పట్టణంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ నేను మా పార్టీ ఎన్డీఏ ఉన్న పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా జనసేన బీజేపీతో సహా మేము ఈరోజు ఒక ప్రదర్శనలాగా చేస్తూ పాంప్లెట్లు పంచుతూ ఉన్నాం షాపుల్లో ఉన్న వినియోగదారులు. సంవత్సరానికి జిఎస్టీ మీద ఒక్కొక్క కుటుంబానికి ఎంత లాభం వస్తున్నది అని చూస్తూ ఉంటే ఎవ్రీ కొనుగోలు మీద యావరేజ్ 12-13% అంటే సుమారు ఒక 15,000 రూపాయలు. ఎందుకంటే ఎవరి కొనుగోలుని బట్టి వాళ్ళకి ఈ ఆదాయం వస్తూ ఉంటుంది. ఆదాయం వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్